ఎందుకు వస్తలేరు అంటారు? ఓటీటీ వలన లేకపోతే టికెట్ల రేట్లు ఎక్కువ అవుతున్నాయా? అది కూడా ఏంటంటే కొద్ది హీరోలు కూడా అర్థం చేసుకోవాలి. నేను 10 కోట్లు తీసుకున్నాను, నువ్వు 5 కోట్లు తీసుకున్నాను కాదు. హీరోలు కూడా ఏంటంటే ఫ్యాన్స్ కోసం కాదు, ఫ్యాన్స్ 1000 రూపాయలు తీస్తాడు. ఏంటంటే నీ కోసం అభిమానిగా బ్లడ్ ఇమ్మంటే ఇస్తారు. అది కాదు, వాళ్ళు లేనోడు ఉంటాడు, 100 రూపాయలన్నా 100 రూపాయలన్నా 50 రూపాయలు ఉంటాడు దగ్గర, ఆడు కూడా ఆశ ఉంటుంది. ఆడు కూడా చిన్న ఫ్యానే, ఉన్నోడు ఉంటాడు, ఫ్యాన్ లేనోడు ఉంటాడు, అసలు లేనోడు ఉంటాడు. ఫ్యానే కాబట్టి కొద్దిగా అర్థం చేసుకుని హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ టికెట్ రేట్లు తగ్గించాను. దయచేసి మీకు అర్థం చేసుకున్నాను. మీరు ఏంటంటే ఒక పబ్లో కూర్చొని తాగినంత ఉండదు మీకే. అంటే కనీసం థియేటర్లో సమోసా పాప్కార్న్ కూడా చాలా హై రేట్. అది హై రేట్ అంటే హీరోలు ప్రొడ్యూసర్ సంబంధం లేదు, అదంతా వీళ్ళది. ఇదంతా ప్లానింగ్, పిజ్జులో పెట్టి అమ్ముతున్నారు. అసలు కొండ మానేస్తే సరిపోద్ది జనాలు, అవి కొండ మానేస్తే సరిపోద్ది. అవి ఫ్రెష్ కొన్న ఎవరు తెలిసండి, అవి ఏమైనా పెనం పెట్టి ఎత్తాడు. బయట ఉన్నాయి ఫ్రెష్, బయట పెనం పెట్టి ఫ్రెష్గా ఎత్తంటే చిరాగ్గా మాట్లాడతారు, రోడ్డు మీద అమ్ముతున్నారు. మరి ఆడు ఏం చేస్తాడు, పిజ్జులో పెట్టి అమ్ముతాడు. అవి తింటారు జనాలు, తిని అబ్బా భలేగా ఉంది, ఏసీ చల్లగా ఉంది కదా, అది తీజిగా ఉంటుంది. ఇప్పుడు గాలి ఉన్నదనుకో అది బాగోదు. ఈ జనాలు ఏంటంటే అర్థం చేసుకోండి. మీరు ఏంటంటే మాల్ కట్టి వెళ్తున్నారు కాబట్టి ఏది ముట్టుకోకండి. ఉన్నాడు ఒక అరగంట, ఏమైంది, తాగితే వాటర్ తాగండి, దానికి తప్పే ఉంది. మనం కొన్ని కొలిది ఆడేంటే రెచ్చిపోతాడు. ఇప్పుడు 10 రూపాయలు కొన్నాడు 100 రూపాయలు అమ్ముతాడు. మనం కొండమాని నీకు అంత బాధ ఎందుకు అని ఏంటంటే హీరోలకు ఒకటే చెప్తున్నాను, ప్రొడ్యూసర్లకి టికెట్ రేట్లు తగ్గించండి ప్లీజ్ దయచేసి. ఇప్పుడు నేను ఉంటాను, నాకు ఉన్నవాడు కాబట్టి నీ ఎంజాయ్గా 10 రూపాయలు ఇటు 100 రూపాయలు ఇటు కొంటారు. లేనోడు ఉంటాడు కాబట్టి తాపీ మేస్త్రి ఉంటాడు, సాఫ్ట్వేర్ ఉంటారు, ఇంజనీర్ ఉంటాడు, ప్రతి ఒక్కరు డ్రైవర్ ఉంటాడు. కానీ ఒక్కొక్కడు ఒక స్థితి ఉంటుంది కాబట్టి కొద్దిగా టికెట్ రేట్లు కూడా కాదు అర్థం చేసుకొని తగ్గించండి. ఏంటంటే మీకు కూడా డబ్బులు రావాలి కాబట్టి. డైరెక్టర్లు కూడా జనాలకు నచ్చిన సినిమాలు, మంచి సినిమాలు తీయట్లేదు. మంచి సినిమాలు తీయట్లేదంటే ఇప్పుడు కదండి, ఒక కథలోని హీరో ఏలేడతాడు, హీరోని ఏలేడుతుంది, కామెడీ యాక్టర్ ఏలేడతాడు, ప్రొడ్యూసర్ ఏలేడతాడు. అందరూ కాదు, ఇప్పుడు ఒక కథ రాసుకున్నాడంటే ఆయనే ఏలెట్టాలి. అందరూ కాల్ ఎట్టారు అనుకో కంప అయిపోద్ది. సినిమా అన్నది ఏంటంటే ఒక కథ అన్నది ఆడు కష్టంలో రాత్రి అనగా పగలనగా రాసుకుంటాడు, డైరెక్టర్ అనగా రైటర్ అనగా ఎవరైనా. కానీ దానిలాగే తీయాలి, వేరేలా తీసామనుకో కంప అయిపోయి పాకం అయిపోయి స్మెల్ వస్తుంది. ఏ సినిమా ఎలా తీయాలో అలా తీసుకుంటారు. అది